ఫస్ట్ ఇది లవ్ జిహాద్ అనేది నిజంగా ఉంది అని చెప్పాలనుకుంటున్నాను సార్. ఒక ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయిని ట్రాప్ చేయడం ఇదంతా నిజంగా జరుగుతుంది. ఇదంతా ఫేక్ అని నేను బయట న్యూస్ వింటున్నాను, కానీ ఇది నిజంగా ఉంది. అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నారు అని చెప్పి, వేరే అమ్మాయి ఇలా అవ్వద్దు అని చెప్పి నేను ఈరోజు ముందుకొచ్చి ఇవన్నీ చెప్పడం కానీ చూపించడం కానీ జరుగుతుంది సార్. అవును సార్. ఫస్ట్ 16.7 lakhs బాండ్ చేయించారు వాళ్ళే. అది ఉంది నా దగ్గర. దాంట్లో ఏమనుందంటే October 12th రోజు డబ్బులు ఇస్తాడు అని చెప్పి రాశాడు. దాని తర్వాత మళ్ళీ బిజినెస్ అని చెప్పి మా ల్యాండ్ ఒకటి అమ్మడం జరిగింది. బిజినెస్లో తన పేరు మీదకి బిజినెస్ ట్రాన్స్ఫర్ చేస్తున్నానని చెప్పి మా మమ్మీతో మాట్లాడడము, తన దగ్గర నుంచి ఒక సర్టిఫికేట్ ఉంటుంది మా మమ్మీ పేరుతో ల్యాండ్ ఉందని చెప్పి ఆ సర్టిఫికేట్ తీసుకోవడం, దాని తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడడము, పేపర్స్ లేకపోయినా ల్యాండ్ అమ్మించడం. అరౌండ్ 30 lakhs వరకు మా దగ్గర తీసుకున్నాడు సార్ అతను. లోన్స్ ఒకటి నా పేరు మీద, గోల్డ్ ఒకటి, అంటే నా చిన్న చిన్న ఆర్నమెంట్ గోల్డ్ ఆర్నమెంట్స్ ఉంటాయి, అవన్నీ అమ్మడం జరిగింది. ఫస్ట్ మా షాప్కి రావడం అయితే నవాజ్ ఉంది మ్యామ్, నవాజ్. దాని తర్వాత నవదుర్గలాగా మారాడని చెప్పి సర్టిఫికేట్ చూపించాడు. ఆ పేరు అంటే నవాజ్ అనే ఉంది అందులో, కానీ మారడం మాత్రం సర్టిఫికేట్ చూపించి ఇలా మారిపోయానని చెప్పి చెప్పాడు మ్యామ్. అలా ఏం అంటే అడగడం అంటే వాళ్ళు చదివిస్తారు మనతోటి, అదేదో రిజిస్టర్ ఆఫీస్లో ఒక పారా చదివిస్తారు మనతోటి, అది చదివించారు. నాకు ఏమని చెప్పారంటే 10 daysలో మళ్ళీ మార్చుకోవచ్చు, అలా ఏం ప్రాబ్లం ఉండదు అని చెప్పి 10-15 daysలో మార్చుకోవచ్చు అన్నారు. జస్ట్ నాకు తెలిసి ఆ సర్టిఫికేట్ ఎందుకు చూపించడం జరిగిందంటే నా ట్రస్ట్ గెయిన్ చేయడానికి కోసం అని చెప్పి చూపించడం జరిగిందని చెప్పి నేను అనుకుంటున్నాను సార్. లవ్ ఫెయిల్యూర్, డిప్రెషన్ అనేది ఐ థింక్ ఆల్మోస్ట్ అందరి లైఫ్లో ఉంటుందని అనుకుంటున్నాను మ్యామ్. దానికి అలాంటి అలిగేషన్స్ పెట్టి ఇలా చేయొచ్చు అని చెప్పి అది ఎంత మాత్రం కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు అతను వేరే అమ్మాయితో మాట్లాడిన చాట్లో May 17th or 16th, May 1st weekలో మాట్లాడిన చాట్లో ఏముందంటే, నేను 2020 నుంచి సింగిల్, నాకు మా అక్క ఒకటే ఉంది, నిన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నువ్వే నా ఫ్యూచర్ వైఫ్వి, నేను కలవాలనుకుంటున్నాను, నేను వరంగల్కి వస్తున్నాను. మళ్ళీ ఇది ఏమంటారు మ్యామ్, అది ప్రూఫ్ ఉంది, నా ఫోన్లో ఉంది, నేను మీకు షేర్ చేస్తాను సాఫ్ట్ కాపీ. యాక్చువల్గా నాకు అర్థమైంది ఏంటిదంటే, అతని లిస్ట్లో కొంతమంది గ్రూప్ ఆఫ్ అమ్మాయిలు ఉన్నారేమో, సో అతను చూస్ చేసుకొని ఫస్ట్ ఆ అమ్మాయిని టార్గెట్ చేశాడు. ఆ అమ్మాయి పడకపోతే నన్ను టార్గెట్ చేయడం జరిగింది ఆ చాట్ బట్టి చూస్తే మాత్రం. నేను సాఫ్ట్వేర్ డెవలపర్ని, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. పెళ్ళి అండ్ లవ్. సో May 17thలో కలిశాను, May 17 రోజు కలిశాను. పెళ్ళి July 28కి జరిగింది. సో ఆల్మోస్ట్ 1.5 month 2 months వరకు గ్యాప్ వచ్చింది మ్యామ్ మధ్యలో. యాక్చువల్గా నజీరా అని చెప్పి పేరు పెట్టారు నాకు, నజీరా అని చెప్పి పేరు పెట్టాడు. అండ్ ఫ్యూచర్లో మనము దుబాయ్కి వెళ్ళిపోతాము. అతని మాటలు బట్టి ఏమర్థమైందంటే, ఒక ఫ్యామిలీని సెట్ చేస్తారంట నాకు అతనికి, ఒక మదర్ ఫాదర్ సెట్ చేసి మమ్మల్ని దుబాయ్కి తీసుకెళ్ళిపోతాను అని చెప్పి చెప్పడం జరిగింది. అండ్ ఆధార్ కార్డులో నేమ్ చేంజ్ అవ్వని అని అడిగితే చార్మినార్లో వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారంట, ఒక 10 minutesలో డబ్బులు ఇచ్చేస్తే చేంజ్ చేసేస్తారని చెప్పారు. అండ్ పాస్పోర్ట్ విషయం అయితే 1 lakh వరకు ఇస్తే పాస్పోర్ట్లో కూడా అంత చేంజెస్ చేసేస్తారంట, 1 hourలో మన చేతిలో పాస్పోర్ట్ ఉంటుందని చెప్పడం జరిగింది సార్. అండ్ కువైట్ అమ్మాయిని చేసుకున్నాను, ఆ రికార్డింగ్ వినిపివ్వాలని అనుకుంటున్నాను నేను.
వచ్చింది సార్, అడిగాను నేను. ఎలా సార్ వచ్చింది సార్. ఏంటంటే వాళ్ళు ఒక గ్రూప్ అని నాకు తెలుసు, ఇలాంటివి చేస్తుంటారని తెలుసు. ఆ ఫేక్ సర్టిఫికేట్ అని కూడా నాకు తెలుసు. నేను ఎందుకు ఇన్ని రోజులు బయటికి రాలేదంటే మా మమ్మీ మా చెల్లి నాకు చాలా ఇంపార్టెంట్, నాకంటే ఇంపార్టెంట్ వాళ్ళు నాకు. మా మమ్మీని న్యాచురల్ డెత్ చేస్తా అని చెప్పడం ఎంత కరెక్ట్, మా చెల్లిని కూడా ఇలానే కిడ్నాప్ చేసి రేప్ చేస్తానని చెప్పడం ఎంత కరెక్ట్ చెప్పండి మీరైనా. ఆ ట్రాప్లో అవును సార్. నా మమ్మీ మా చెల్లి నాకు చాలా ఇంపార్టెంట్. నా వీడియోస్ చూపిస్తానని చెప్పి బెదిరించారు. ఇప్పుడు నా వీడియోస్ కానీ ఫొటోస్ కానీ బయటికి వస్తాయని భయంతో కూడా నేను ఇన్ని రోజులు రాలేదు. కానీ ఇప్పుడు ఎందుకు ముందుకు వచ్చానంటే ఇంకా చాలు, నా లైఫ్లో ఇంకా చాలు, వేరే అమ్మాయిలకు కూడా ఇలా అవుతుందని విన్నాను అని చెప్పి నేను మేడం వాళ్ళని కానీ సార్ వాళ్ళని కానీ కలవడం జరిగింది. ఇలాంటి సిచ్యువేషన్ వేరే అమ్మాయికి జరగొద్దు. గవర్నమెంట్ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నాను సార్ దీని గురించి. ఇంకా మహారాష్ట్రలో ఒక కేసు మొన్న ఇప్పుడు వైరల్ అవుతుంది, టీసీఎస్లోది వైరల్ అవుతుంది. సో కొంతమంది యూఆర్ ఎడ్యుకేటెడ్, మరి ఎలా పడ్డారని అంటున్నారు. సో సేమ్ ఇన్సిడెంట్ టీసీఎస్లో జరిగింది. సో వాట్ యూ విల్ సే అబౌట్ దట్? సార్ నెల్లూరులో వాళ్ళు బారీ నవాజ్ అని ఒక అతను నాతో మాట్లాడాడు. వాట్ హీ వాజ్ సేయింగ్ ఇస్ నెల్లూరులో మొత్తం అతని కంట్రోల్లో ఉంటుందంట. ఎవరు కానీ మినిస్టర్స్ కానీ ఎవరు కానీ లీడర్స్ కానీ ఉన్నా కానీ వాళ్ళ కంట్రోల్లో ఉంటారంట. వాళ్ళు ఏం చెప్తే అది వింటారంట. వాళ్ళు నువ్వేం బయటికి చెప్పినా కానీ వాళ్ళు ఎవరు ట్రస్ట్ చేయరు అని చెప్పడం జరిగింది నాతోటి. అండ్ బిజినెస్ ఒకటి, వాళ్ళు టెలిగ్రామ్, వాట్సాప్, స్నాప్చాట్, ఇన్స్టాగ్రామ్ ఇవి వాడతారు. నార్మల్ కాల్స్ చాలా తక్కువ వాడతారు సార్ వాళ్ళు. వాట్సాప్ కాల్ మోస్ట్లీ, ఆర్ ఇన్స్టాగ్రామ్ కాల్, స్నాప్ కాల్. నార్మల్ కాల్ చేస్తే లిఫ్ట్ చేసేవాడు కాదు మ్యాక్సిమం. లిఫ్ట్ చేసినా కానీ వాట్సాప్ కాల్ చేయని చెప్పేవాడు. వాళ్ళు అసలు నా ఫోనే లేదు కదా సార్, నా ఫోన్ అమ్మేయడం జరిగింది, ఐఫోన్ అమ్మేయడం జరిగింది. అందులో నా ఐక్లౌడ్లో ఉన్న డేటా కూడా డిలీట్ చేయడం జరిగింది సగం. పాస్వర్డ్ ఎలా ఇచ్చారు మీరంటే మొత్తం నా ఫోన్, నా గూగుల్ పే, నా ప్రతి బ్యాంకింగ్ పాస్వర్డ్ వాళ్ళ చేతిలో ఉండేది. సో ఆ పాస్వర్డ్ ఇవ్వకపోతే ఊరుకుంటారా చెప్పండి సార్? అసలు నా దగ్గర హిస్టరీయే లేదు సార్. మెయిన్ Jan 12th వెళ్ళిపోయిన నుంచి నో కాంటాక్ట్ సార్. అండ్ నేను కాగ్నిజెంట్లో వర్క్ చేసేదాన్ని. అక్కడ కూడా సేమ్ ఇది, వాళ్ళ తమ్ముళ్ళే మా మేనేజర్స్ తోటి మాట్లాడారంట. అండ్ మా హెచ్ఆర్ ఫోన్ చేసిన రోజు అతను నా పక్క నించోబెట్టి ఇదే చెప్పాలి నువ్వు అని చెప్పాడు. సో దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్ ఆన్ ది స్పాట్ నా జాబ్ మానేపియడం జరిగింది సార్. అండ్ వాళ్ళ తర్వాత నాకు డిసెంబర్ ఆ టైంలో తెలిసింది వాళ్ళ బిజినెస్ ఒక ఫ్రాడ్ బిజినెస్, ఇలా ఇల్లీగల్ అకౌంట్స్ బిజినెస్ చేస్తారు. ఇప్పుడు